కర్మ అంతే అన్నటువంటి వారికి ప్రభువారు అంటారు, ప్రభు దగ్గరికి వస్తే నీ కర్మ మారుతుంది, నీ యొక్క రాతలు మారుతాయి, నీ నుదుటి రాతలు మార్చేటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలో ఆశీర్వాదం ఇవ్వగలడు. అండ్ మదర్ తెరీసా ఎలా వచ్చింది, బాబ్ పియర్స్ ఎలా వచ్చాడు, నెల్సన్ మండేలా ఎలా వచ్చాడు, ఆ తర్వాత మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఎలా వచ్చాడు, మహాత్మా గాంధీ అహింస అనే సిద్ధాంతాన్ని ఎలా ప్రవేశపెట్టాడు, సర్వేపల్లి రాధాకృష్ణన్ యేసు ప్రభు అనుచరుడని మనం మాట్లాడుతున్నాం. ఇలాంటి గొప్ప వారందరూ రైట్ బ్రదర్స్ ఎలా వచ్చారు, విమానం మీద వెళ్ళిపోతున్నారు. ఈ రోజున విమానం మీద వెళ్తున్న రైట్ బ్రదర్స్ నిజంగా బైబిల్ గ్రంథాన్ని చదివి ఆకాశ పక్షులను చూడండి అని దేవుని లేఖనాన్ని చదివారు వాళ్ళు. మనమైతే ఆకాశ పక్షిని చూసి ఏ పక్షి ఎంత రుచిగా ఉంటుంది, ఏ పక్షి ఎంత రుచిగా ఉంటుందని చూస్తాం, కానీ ఆ ఇద్దరు బ్రదర్స్ మాత్రం ఆకాశంలో పక్షి ఎలా ఎగురుతుంది, దానికి రెక్కలు ఎలా ఉన్నాయి, దాని ముందు మూత ఎలా ఉంది, ఇవన్నీ వారిని అర్థం చేసుకుని ఓకే మనం ఒక మిషన్ తయారు చేయాలి. ఆ మిషన్ ఎలా ఆకాశంలో గురుత్వాకర్షణ శక్తిని మించి ఆ యొక్క మిషన్ వెళ్ళాలని ఆ రైట్ బ్రదర్స్ ఏం కనిపెట్టారు, మీరిద్దరు చూస్తున్నారు, ఆర్విల్లీ రైట్ అండ్ విల్బర్ట్ రైట్, మీరిద్దరు ఒకటి ఇద్దరే ఏం కనిపెట్టారు తెలుసా, వీళ్ళిద్దరూ ఒక పాస్టర్ గారి పిల్లలండి. వారిద్దరూ కూడా దేవుని వాక్యాన్ని చేతబోని ప్రభు వారి యొక్క ప్రేరణ ద్వారా ప్రపంచానికి ఏమందించారు, విమానం అందించారు. విమానంలో తిరిగేస్తూ ఉంటావు నువ్వు, విమానంలో తిరిగేసి మొత్తం అన్ని దేశాలు తిరిగేసి యేసు ప్రభు విదేశీయులు దేవుడు అంటావు నువ్వు. విదేశీయులు కనిపెట్టింది ఏది వాడకుండా అది అనాలి. ఆయన గారు ఫేస్బుక్ వాడతాడు, యూట్యూబ్ వాడతాడు, ఆ తర్వాత ఇంకేంటి ఏమంటే ఫోన్లన్నీ వాడేస్తూ ఇంగ్లీష్ మాట్లాడేస్తూ యేసు ప్రభు అమెరికాలో దేవుడు అంటాడు. మాకు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ, బయట దేవుళ్ళు మాకు వద్దని చెప్పి చాలా అవివేకంగా మాట్లాడేటువంటి యూట్యూబ్లో ఉన్నటువంటి కొంతమంది తయారవుతా ఉన్నారు. ఇది ఒక మాట నేను చెప్పనండి, దేవుడు అనేటువంటి ఒక ప్రాంతానికి పరిమితంగా ఉండడు, ఆయన ప్రపంచానికి ఆయన దేవుడై ఉంటాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను.